ఎలాగున్నారు? హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? నేను ఈరోజు బైక్ నడిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలాగున్నారు? ఇప్పుడు మనము మా పొలంకి వెళ్ళబోతున్నాం. మా నాన్నమ్మని తాతని చూడబోతున్నాం ఫ్రెండ్స్. అందరికి భోజనం ఇవ్వబోతున్నాం. చూడండి అంతా పచ్చదనం అంతా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ అంత పచ్చదనం అంతా. ఫ్రెండ్స్ ఇంకా సేపట్లో మా పొలం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూస్తూ పోనండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసాం మా పొలం. అక్కడ మా తాతయ్య మా నాన్నమ్మ అందరూ ఉంటారు. చూడండి కురుంపురం. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉంటాం. మీరు కూడా ఫ్రెండ్స్గా ఉంటే బాగుంటుంది. చూడండి బ్రిడ్జ్లా ఉంటుంది. కురుంపురం వచ్చా, కురుంపురం బ్రిడ్జ్ అది. చూడండి అమ్మవారిని దర్శించండి. అదండి అమ్మని ప్రసాదించారు. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అమ్మగారిని దర్శించుకోబోతున్నాం. అందరూ ఇదేమి చిప్ప పుట్ట, అందరూ దర్శించుకోండి. అక్కడ స్నేక్ ఉంటాయి కానీ జాగ్రత్తగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, సంధి పోలమ్మ దర్శించుకోండి. ఫ్రెండ్స్ చూడండి, మా పొలంలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెహికల్స్ చాలా వస్తున్నాయి. మీరు రోజు బయట తిరగకూడదు. కానీ మీ ముందు ఎవరైనా అడ్డుకుంటే భయం పడకూడదు. ఫ్రెండ్స్ చూడండి, మా పొలానికి రాపోతుంది. చూడండి మమ్మల్ని చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి మమ్మల్ని. వచ్చేసాం పొలంలో. చూడండి మా తమ్ముడు మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంకా సేపట్లో మా పొలంలోకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలాగున్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. అందుకని బయటికి ఎక్కువసార్లు తిరగకూడదు ఫ్రెండ్స్. ఎవరైనా ముందు కొట్టొస్తే
చూడండి ఫ్రెండ్స్ మా పొలం వచ్చేసింది. చూడండి మా తాతయ్య మా నాన్నమ్మ వాళ్ళు ఉన్నారు. చూడండి జూమ్ చేస్తాను. నేను దిగుతా. అదండి ఇద్దరు ఉన్నారు. చూడండి మా మడికి వచ్చేసాం. చూడండి మొత్తం నేను హై జంప్ చేస్తున్నాడు. ఇక్కడ చందు శ్రీ మహావిష్ణువు లాగా వచ్చి జంప్ అయిపోతున్నాడు. డాడీ ఫ్రెండ్స్ ఈ రెండు మడులు మావే. చూడండి అమ్మా ఒకసారి మా తమ్ముడు చూడండి మా అమ్మడి దగ్గరికి వచ్చేసాం. అదిగోండి మా నాన్నమ్మ మా తాతయ్య. ఇటుక చూపించు. అదిగోండి మా నాన్నమ్మ మా తాతయ్య. అలా కాదు. అదిగో మా నాన్నమ్మ మా తాతయ్య. వెళ్ళి భోజనం చేయడానికి అన్నం తెచ్చాం. డాడీ మరి నేను అక్కడ దిగిపోతాను. అబ్బా అవును నేనే ఎందుకు కోసేస్తాండ్రు అందరూ? మరి అలా కొత్తుంటే చెయ్యి కోసేది అలా రాత్రి రౌతే మీ తాత కాల్ చేస్తారు. తాత కూడా అక్కడే ఉన్నారు. చూడండి ఇవే టేక్ చెట్లు, ఇవే మా పొలాలు. చూడండి మా తాతయ్య మా నాన్నమ్మ ఎంత కష్టపడి
ఏదే చూపించా తెగిపోయింది కోసుకున్నా ఇక్కడికి రాకూడదు కోసుకుంది కదేంటి చేపలు ఉంటాయో లేదో అని వెతుకుతారు. అలాంటప్పుడు చేపలు ఎక్కడ కొండ కానీ కొన్ని ఉంటాయి సార్, ఉంటాయి ఫ్రెండ్స్. చూసారా అలా ఎతుకుతుంటే ఎలుగుంటాయి. ఓన్లీ కళ్ళతోటే ఎతకాలి, లేదంటే ఏదైనా వచ్చి మనల్ని చేసివచ్చు. చూసారా ఫ్రెండ్స్, అది మా అమ్మమ్మలు ఇచ్చే భూమి. చూసారా ఫ్రెండ్స్, ఇది మా అమ్మమ్మలు ఇచ్చే భూమి. చూసాక ఫ్రెండ్స్, మా తాతయ్య మా నాన్నమ్మలు ఎంత కష్టపడతారో పొలంలోన. మా తాతయ్య మా నాన్నమ్మని పేరెంట్స్తో సహా మేము గౌరవిస్తాం. మీరు కూడా మీ పేరెంట్స్ మీ తాతయ్యని గౌరవించండి. చెప్పండి, మీరు కూడా మీ పేరెంట్స్ని మీ నాన్నమ్మల్ని గౌరవించండి.